చూడండి, ఇది మునగ తోట. అంటే మునక్కాయలు అవి ఉంటాయి కదా, అదే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా అదే తోట. కాయలు చూడండి ఇలా పువ్వులు. సో అక్కడ కూడా జామ తోట. సొర చెట్టు, సొరకాయ. అక్కడ ఇంకా బాగుంది, కొంచెం లోపలికి వెళ్తే ఖైదుగా ఉన్నాయి. అక్కడి నుంచి జామ చెట్లు కొంచెం కొట్టేశారు. సొరకాయ. ఇదంతా తోటేనండి. చూడండి, ఇవన్నీ మునగ తోట చెట్లు ఎలా ఉన్నాయో. అంత తోట, ఆకులు భలే ఉన్నాయి. కిందేమో గుమ్మడికాయ, సొరకాయలు పాదు అలా పెట్టారు చక్కగా. చాలా లేతగా ఉన్నాయి చిగుళ్ళు, కాయలు ఉన్నాయి అటు సైడు. అట్లంతా బాగున్నాయి. గేదెలు చిన్న కాలువ, విలేజ్ లాగా అనుకున్నాను. ఇదా చెట్టు. అలా చెట్లు ఎక్కుతున్నాయి చూడండి. అక్కడైతే వాటర్లో గేదెలు వస్తున్నాయి. చూడండి నీళ్ళలో ఎలా ఉన్నాయా, చక్కగా చల్లగా ఉన్నట్టున్నాయి, హాయిగా ఉన్నాయి వాటికి. అదే పైకి వచ్చేస్తుంది, అది కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది చూడండి. వాటర్ అవి చూడండి స్లోగా దిగుతుంది, చూసుకుని మరీ దిగుతుంది. అలా అటు నుంచి నీళ్ళల్లోంచి అలా పైకి ఎక్కేస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అక్కడ కొంగలు చూడండి ఎలా ఉన్నాయో. షో డాగి ఎలా అరుస్తుందో చూసారా, నేను వచ్చానని. ఆవు అక్కడ చూడండి తోట, కొంగలు చూసారా ఎలా ఉందో. అయ్యో దిగిపోతున్నట్లుంది అక్కడ కొంగలన్నీ. అవన్నీ ఇలా లైన్గా ఉన్నాయి, చాలా రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగుంది కదా. ఇక్కడ ఒకటి, ఇక్కడ వాటరు. ఇదిగోండి, మొక్కజొన్నలతో చేస్తారంట పౌడరు, చేసి గేదెలకి పెడతారు, ఆవులకి పెడతారు. ఇప్పుడు గడ్డేమో అట్లా మిషన్లో కట్ చేసి పెడుతున్నారు. సో అది ఇదంతా గేదెల ఫుడ్. ఈగలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి. మమ్మీస్ అన్నీ చేనుకి వెళ్ళిపోయినాయి అనమాట, బేబీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మొక్కజొన్న తోట, సాంగ్ కూడా ఉంటుంది మంచిగా. ఇదొకటి, లోపలికి వెళ్తే చాలా బాగుంది. ఎవరు కనపడట్లేదు కూడా నడవడానికి లోపల. చూడండి కూడా చూడు పెద్దగా ఉంది మొక్కజొన్న తోట. ఇక్కడ ఒకటి ఉంది. అలా అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కటి కనిపిస్తున్నాయండి, చిన్న చిన్నగా అలా వస్తూ ఉన్నాయి. లోపల ఎలా ఉంటాయో తెలియదు కానీ అలా చాలా పెద్ద తోట అండి.
చూడండి అంత తోటే, మొక్కజొన్న తోట. అది ఒక తోట. ఇదేం తోట అంటే శనక్కాయలు ఉంటాయి కదండి, శనక్కాయలు కాదు శనగలు, అంతా శనగల తోట. చూడండి లోపలికి వెళ్ళాలంటే ఇంకా తర్వాత అటు సైడ్ నుంచి వచ్చి చూపిస్తాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది మిరపకాయ తోట, పండు మిరపకాయలు వస్తున్నాయి. అంటే ఇంకా ఫుల్గా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇది పచ్చిమిర్చి, ఇవి పండు మిరపకాయలు అవుతాయంట. అదే ఇట్లా అది చూడండి ఎంత బాగుందో కదా తోట, ప్రశాంతంగా ఉంది. అక్కడేమో మొక్కజొన్న వేసారు పక్కన. ఇవన్నీ అదేనండి, అంత పండు మిరపకాయ చెట్లు, పచ్చిమిర్చి బాగున్నాయి కదండి తోట. ఇక్కడ ఎవరు కూడా లేరు. చూడండి వీడియో. ఇంతకుముందు మీరు ఎవరు చూసారు ఇది పండు మిరపకాయ తోట? ఎవరన్నా చూసారా? మిరపకాయలది ఎంత విలేజ్లో అండి తోటలు. చూడండి మిరపకాయలన్నీ చాలా ఉన్నాయి. అట్లా చాలా బాగున్నాయి కదా. అంటే ఇవి ఇంకా అవ్వాలంటండి, అలా ఇంకా టైం పడుతుంది రావడానికి. ఇవన్నీ చూడండి తోట అంతా ఎలా ఉందో. మధ్యలో వేప చెట్టు ఈ తోటలో. ఇక్కడ వచ్చి శనగలు అనమాట, శనగల తోటలు. శనగలు అంటే తెలుసు కదా మీకు, అలాంటివి అనుకుంటా. అక్కడంతా కూడా తోట, మొక్కజొన్న అండి. ప్రశాంతంగా ఉంది. అక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు, అంత ఐడియా లేదండి. అక్కడ మధ్యలో తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి. అంతా ప్రీతం కందికాయలు వస్తున్నాడు. అది కంది చేరండి అంతా, కందికాయలు, కందికాయలు అన్నీ. ఇదంతా తోట లోపల కందికాయలు, పువ్వులు, ఇంకా ఇదంతా అదే లోపల. అక్కడే పోయి చూడమ్మా. అదంతా తోట అండి. చిన్న రేగిపల్లి చెట్టు, మేకలు తింటున్నాయి చూడండి. ప్రీతంకు భయం వేస్తుంది. అదిగో చూడు, ఇంకా విలేజ్లో అండి ఇవన్నీను. చూడండి ఎలా ఉన్నాయో మేకలు. పట్టుకో, నేను అవేను. ఇటు చూడు, అక్కడ అవి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ చూడండి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ప్రీతం వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ దొరకట్లేదు. అలా ట్రై చేస్తున్నాడు అనమాట, అవ్వట్లేదు. అన్నీ లైన్గా పరిగెడుతున్నాయి చూడండి, అన్నీ గుంపుగా వెళ్ళిపోతున్నాయి. స్టార్ట్ అయిపోయింది. నీ లైన్గా వెళ్తున్నాయి చూడండి, అక్కడ లైన్గా వెళ్ళిపోతున్నాయి. అన్నీ అలా వచ్చేస్తున్నాయి.
వాటిలోకి వెళ్ళిపోయి ఏవో తింటున్నాయి అన్నమాట, గడ్డి అది పువ్వులు. ఎంత కష్టపడి ట్రై చేస్తున్నా ప్రీతంకి మాత్రం దొరకట్లేదు, టచ్ చేయలేకపోతున్నాడు. ఓకే, ఇవన్నీ చూడండి ఇలా చెట్లలోకి వెళ్ళిపోయినాయి, అంతా అవే. ఇక్కడ ఇదంతా పండుమిరపకాయ తోట అండి. చూడండి, ప్రీతంకి ఫ్రెండ్స్ అయిపోయారు, కాలేజీ స్టూడెంట్స్ అనమాట. టైంపాస్కి వచ్చారు ఇక్కడ సరదాగా. తోట చల్లగా గాలి వస్తుందని, కొంచెం గాలి తగ్గింది కానీ అలాగే చూడండి. మిరపకాయలు చూస్తున్నారు అనమాట. ఆ మిరపకాయ ప్రీతంకి తినిపించాలని ట్రై చేస్తున్నారు, కానీ ప్రీతం పారిపోయి నా దగ్గరికి వచ్చేసాడండి. అస్సలు కారం తినడు. లైట్ కొద్దిగా టచ్ చేసి ఏమవుద్దు, టేస్ట్ బాగుంటుంది, మస్తుగా ఉంటుంది. మంట పడుతుందా? అయ్యో తింటున్నారా? మంట లేదా? చూడు ఎలా తింటున్నారు, అసలు మందులు కూడా ఉంటాయి దానికి. గ్రేట్. మీరు తిన్నారా? అవి తను ఇంకా తింటున్నారు. బాగానే ఉన్నా చూడండి ఇలా. ఈ కనీసం మిరపకాయ తిన్నందుకన్నా లైక్స్ చేయండి. చాలా బాగుందండి ఇక్కడంతా, ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. ప్రీతంకి డాగీస్ అంటే ఇష్టం కదండి. డాగీస్ కోసం, చిన్న కుక్క పిల్లల కోసం తన ఫ్రెండ్ కష్టపడుతున్నాడు. ఇక్కడ చిన్న కుక్క పిల్ల ఉంది, దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది చూడండి, దాన్ని చాలా కష్టపడుతున్నారు అనమాట. అది చూడండి, డాగీని పట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో. కావాలి అది, ఇది వెళ్ళి దానిలో వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఇక్కడ దీనిలోకి వెళ్ళిపోయిందండి. సో దాన్ని ఎలాగైనా ట్రై చేయాలని చూస్తున్నారు పట్టుకోవడానికి. ఇటువైపు ప్రీతం, తన అటువైపు ప్రీతం ఫ్రెండ్. చూడండి ఎంత కష్టపడుతున్నారు డాగిని తీయడానికి. అదే వీళ్ళందరినీ చూసి అందులోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ బ్రదర్స్ అన్నమాట. నా కోసం, ప్రీతం కోసం కష్టపడుతున్నారు. అక్క మేము తీస్తామని మొత్తానికి తీశారు. ఓ మిస్సింగ్ ఇంకా ఉన్నాయి, జస్ట్ మిస్ అయింది. ఇంకోటి తీస్తున్నారు. ప్రీతం పాపం అన్నాళ్ళని కష్టపెడుతున్నావు కదా, అది పట్టేసుకున్నారు. ఓకే అండి, ఇది కూడా అంతే ఇదంతా అదే. ఇది కాలువ అండి, వాటర్ చిన్న పిల్ల కాలువ అంటారు కదా, అటువంటి కాలువలు ఇవి. చిన్న వాటర్ కొంచెం నీట్గా కూడా లేదు ఇక్కడ. బాగా కలిసి అవన్నీ తోటలు బ్యాక్ సైడ్ అక్కడంతా. ఇక్కడ తాటి చెట్లు అండి. ఇక్కడ ఒక లేడీ తాటికల్లు అమ్ముతున్నారు, చూపిస్తాను మీకు. అక్కడ కూడా తోట. ఇక్కడ కార్నర్ నుంచి
చూడండి కోళ్ళ ఫారం. కోళ్ళు ప్రీతంకి ఏంటంటే డాగీస్, కోళ్ళు అన్నా చాలా ఇష్టం. యానిమల్స్ అంటే ఎక్కువ ఇష్టపడతాడు. వెరైటీగా ఉన్నాయి కోళ్ళు ఇక్కడ. ఇది విలేజ్లో అండి. ఇది వెళ్ళకూడదు అనుకుంటా, కోళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఏయ్ దాని ఇల్లుగా ఇదంతా కొంచెం ఇంకా పక్కనేమో చుట్టూ తోటలు, అందులో కోళ్ళ ఫార్మ్. ఇంకా అది కొంచెం లాంగ్ సేమ్ ఇలాగే ఉన్నాయండి చాలా. ప్రీతం జన్ని ఇలా వాటిని ఇస్తున్నాడు. అవన్నీ ప్రశాంతంగా పడుకున్నాయి. వీటినన్నీ భయపెట్టాడు అనమాట. ఆ రౌండింగ్లో అంతా ఫుడ్ వేస్తారు. అది చూడండి రెడ్గా ఉన్నది, అందులో అంతా వెళ్ళి తింటాయి. ఫుడ్, వాటరు, ఫుడ్ రెండు. చూడండి పట్టాలు ఇలా కట్ చేసేసి, గోతాలు అంటారండి, ఏమంటారు వీటిని? గోతాలు. ఇలా కట్ చేసి అది చూడండి ఇదంతా అలా కుడతారు. అవన్నీ కుట్టి ఇలా పొడవుగా చేస్తారు. ఇది ఇలా బాగా నీట్గా ఇలా అవన్నీ కట్ చేసి ఇలా వచ్చినాయి అన్నమాట, పొడవుగా కుట్టి. ఇక్కడ మిషన్స్, ఇవన్నీ మిషన్స్లో కొడతారు. ఇక్కడ గోడౌన్ లాగా, అక్కడ అన్నీ వైట్ ఉన్నాయి చూడండి. ఇదంతా విలేజ్లోనే కుట్టినవన్నీ లైన్గా పెట్టారు.